వెల్కమ్ బ్యాక్ టు రామరాజ్ కాటన్ పిల్లలు పిడుగులు పవర్డ్ బై లైన్లైట్ జామ్ అశ్విని ఫెయిర్నెస్ బేబీ ఆయిల్ ఇండియన్ డిజిటల్ స్కూల్స్. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు. అడిగిన వాటికి అడగని వాటికి కూడా ఆలోచింపజేసే సమాధానాలు చాలా బ్యూటిఫుల్గా చెప్తున్నారు. అందంగా మాట్లాడుతుంటే వినాలనే ఉంది. నువ్వు చక్కగా పాడుతూ ఉంటావు కదా, అవునా? నీకు ఈ మధ్య ఏ సినిమా చూసావు? మిర్చి. ఎంత బాగా నచ్చింది? ఇంత బాగా నచ్చిందా? ఇంత నచ్చిందా? ఇంత నచ్చిందా? ప్రభాస్ బాగుంటారా అందుకని నీకు అప్పుడే నీకు ప్రభాస్ నచ్చేసాడు. వెరీ గుడ్. నీకు మిర్చిలో డైలాగ్స్ అంతా తెలుసు అంట కదా, చెప్పు ఒకటి. భలే ఉంది, ఇంకొకసారి. అంటే ప్రభాస్లో ఉన్నటువంటి ఆవేశం నీకు కూడా ఆవహించిందనేది నువ్వు చెప్పకనే చెప్పినందుకు చాలా ఆనందంగా ఉంది. సరే, డైలాగ్ చెప్పు. మిర్చిలో డైలాగ్. ఓహో, ఆ డైలాగ్ అది. నీకెంత ధైర్యం. పళ్ళు కొరకు అక్కడ వరకు పళ్ళు. లేదు, ధైర్యం లేదు. వద్దులే, వద్దు. నేను ఇంక చేయను. ఇప్పుడు నువ్వు వినుకు వచ్చేసాయి. ప్రభాస్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపో ప్రభాస్, వెళ్ళిపోయాడు. ప్రభాస్ వెళ్ళిపోయాడులే. ప్రభాస్ ఇంకా వెళ్ళలేదా? ఎందుకని టిఫిన్ పెట్టలేదా ప్రభాస్కి? తినేసారా? ఇంకెళ్ళిపో ప్రభాస్. నువ్వు వెళ్ళి ప్రభాస్. తెల్ల పిడుగులాగా తయారైపోయింది ప్రభాస్. వదిలేసే ప్రభాస్. సరే, నీకు ఏ జ్యూసులు అంటే బాగా ఇష్టం? ధనియాల రసం. ఈ రోజుల్లో ధనియాల రసం తాగే మహాతల్లి నువ్వే. ఎందుకని ధనియాల రసం తాగుతున్నావు? బాగుంటుందా ధనియాల రసం? అది తాగమని ఎవరు చెప్తారు నీకు? రాముడా? ఆంజనేయ స్వామి చెప్తారని చెప్పారే. ఎవరు? కనిపించి ఏం చెప్పారు? అంత దూరం నుంచి ఆంజనేయ స్వామి వచ్చి నీకు ధనియాల రసం తాగుతారు. కొండ మీద వచ్చి ఏమన్నాడు? నువ్వు ధనియాల రసం తాగే, లేకపోతే నేను కొడతానని తెలుసు కదా, అంతే తాగే అని చెప్తారు. అందుకే తాగేస్తాను రోజు. అందరూ బండి వేసుకొచ్చినట్టు ఆయన కొండ వేసుకొచ్చి నీకు తాగకపోతే కొడతా అన్నాడా ఆంజనేయ స్వామి? జూనియర్ ఒబామా లోన్ శాంక్షన్ అవ్వని పరిస్థితుల్లో కూర్చున్నట్టుంది నువ్వు. పాట వచ్చా? వీడి పేరు వింటే గుండాల గుల్లసారండి. డిష్యం అయిపోయిందా? డిష్యం అంటే ఏంటి? గన్నుతో ఏమేం చేస్తామా? గన్నుతో చంపేస్తామా? ఇంకేం పనులు చేయొచ్చు? గన్నుతో ఇక్కడ గోక్కోవచ్చు. ఇంకెక్కడ గోక్కోవచ్చు? ఇక్కడ గోక్కోవచ్చు. ఆలోచన. ఇంకా మోకాళ్ళ దగ్గర గోక్కోవచ్చు జలొస్తే గన్ను పెట్టి. ఇంకెక్కడ? వీపు మీద ఇలాగ చెయ్యి అందదు కాబట్టి అలా గన్ను పెట్టి గోక్కోవచ్చు. గన్ను వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని చెప్పినటువంటి రణధీరు పేరులోనే గన్ను లాంటి పేరు పెట్టుకున్నాడు. ఫెంటాస్టిక్, సూపర్. జోక్ ఏమన్నా తెలుసా? చెప్పు, మంచి జోక్. చెప్పకుండా చెత్తకుండీలో కుక్క ఉంటుంది, అంతేనా? అది చెప్పి మనం నవ్వుకోవాలి. చెత్తకుండీలో కుక్క ఉంటుంది అని మనం నవ్వుకోవాలి. ఇంకో జోకు చెప్పేదన్నా ఇట్లాంటిది. చెత్తకుండీలో చెత్తుంది. ఈ కొత్త పద్ధతి బాగుంది. మనమే జోకు చెప్పి మనమే నవ్వుకోవటం. సినిమా చూడటం వల్ల లాభం ఏంటి అసలు?
ఎందుకంటే నాకు సినిమాలు ఇష్టం. నీకు ఏ టైప్ సినిమాలు అంటే ఇష్టం? దయ్యం. దయ్యం సినిమాలు ఎందుకని ఇష్టం? ఎందుకంటే అవి హ్యాపీగా ఉంటాయి. దయ్యం సినిమాలు హ్యాపీగా ఉంటాయా? అసలు దయ్యం ఎలా చూస్తుంది? అసలు నేను దయ్యం చెప్తే మీరెందుకు భయపడుతున్నారు? ఇక్కడ చూడు ఒకసారి, నాకన్నా ధైర్యవంతుడేనా ఆయన. ఒకసారి చూడు దయ్యం లాగా చూడు. గన్నుతో ఈపు కొక్కునేవాడు, అతనికి భయం లేదు. పాటలు తెలుసా? గురువారం నిన్ను గడిచిన కాడి నుంచి కర్మ గాలిందని కొట్టుకుంటూ పాట. ఫెంటాస్టిక్. కొత్త దర్శకులందరూ ఈ స్టైల్లో దిగండి. వెరీ గుడ్. మమ్మీ డాడీ సంతోషంగా ఎప్పుడు ఉంటారు? మంచి సినిమాలకు వెళ్ళి ఎంజాయ్ చేసినప్పుడు, హోటల్కి వెళ్ళినప్పుడు సంతోషంగా ఉంటారు. అంటే ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం తిట్టుకుంటానే ఉంటారా? ఎట్లా తిట్టుకుంటారు? డాడీ ఎట్లా తిడతా ఉంటాడు? నువ్వు మంచిగా చేయలేవా, ఎందుకు ఇలా చేస్తావు? ఏది మంచిగా చేయలేదు? వంట. మమ్మీ ఏమంటది అమ్మతో? 5 నిమిషాలు. నేను బాగానే చేశాను కదా, నీదే బాగా చేయరు అంటుంది. ఓహో, వంట దగ్గర ఇద్దరు గొడవ వస్తుంది. ఇద్దరి మధ్య ఏం పోటీ? వంటల పోటీ. సరే, నీకు బాగా రైమ్స్ తెలుసా, కథలు తెలుసా, స్టోరీస్ తెలుసా, జోక్స్ తెలుసా? స్టోరీ చెప్పు, మంచి స్టోరీ చెప్పు. ఒక రోజు ఒక టైగర్ పడుకొని ఉంటుంది. అప్పుడు ఎలుక వస్తుంది. ఎలుక వచ్చి ఆ టైగర్ ని లేపుతుంది. అప్పుడు ఆ టైగర్ అంటుంది, ఎందుకు నువ్వు లేపా, నేను తినేస్తా అంటే రాటుంటుంది, వద్దు వద్దు మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటామంటే సరే అని. ఎప్పుడు రాటు టైగర్ వెళ్తూ ఉంటాయి. అప్పుడు ఇంటికి వెళ్తాయి. అప్పుడు టైగర్ వస్తూ ఉంటే పైనుంచి నెట్టేస్తారు. అప్పుడేమో వెళ్ళిపోతుంది. అప్పుడు టైగర్ అంటుంది, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అని చెప్పి, నువ్వు కట్ చేయగలవా అంటే సరే అని అప్పుడు టైగర్ నెట్ కట్ చేస్తుంది. అప్పుడు రెండు వెళ్ళిపోతాయి. టైగర్ తప్ప ఇంకేం అనపడలే నాకు. చాలా అద్భుతంగా ఉంది కదా, కాకపోతే సినిమా అర్థం కాలే మాకి. మంచి కథతో నాకైతే నిద్రొచ్చింది, బాగా రిలాక్స్ అయ్యాను. మీకు స్మాల్ బ్రేక్ కావాలి కాబట్టి రామరాజ్ కాటన్ పిల్లలు పిడుగులు పవర్డ్ బై లైన్ గైడ్స్ జామ్ అస్తిని ఫర్నెస్ బేబీ ఆయిల్ ఇండియన్ డిజిటల్ స్కూల్స్. స్మాల్ బ్రేక్ తర్వాత కలుద్దాం. మరి ఇప్పుడు బొమ్మ రావాలంటే మనం ఏం చెప్పాలి? మంత్రం చెప్పాలి. మరి గట్టిగా చెప్పు. అంటే రాదు, అదంటే పరవాన్నం పొంగల్ వస్తుంది. పిల్లలు పిడుగులు